వెల్కమ్ టు ఎప్టోమైఎస్. నేను మీ గణేష్ సార్ని. ఇంట్లో ప్రెషర్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఉండే మేజర్ క్వశ్చన్ ఇది. మనకు పేరెంట్స్ 1 year కోచింగ్ టైం పీరియడ్ ఇస్తారు, లేదా 1-2 years దాని తర్వాత టైం ఇస్తారు మనకి ప్రిపరేషన్కి. బట్ ఆ టైం నిజంగా చాలదు. ఎందుకంటే మనం అప్పుడే కొత్తగా వచ్చి ఉంటాం. పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, హిందూ న్యూస్ పేపరు ఇవన్నీ చదివేసరికి మనకు టైం తెలియదు. అండ్ మనకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకునే టైంకి ఒక 1-2 years అయిపోతుంది. ఫినాన్షియల్ క్రంచ్ వచ్చేస్తుంది. మన ఫ్రెండ్స్ సెటిల్ అవుతూ ఉంటారు. అది మన మీద ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. మన పేరెంట్స్ మనల్ని అడుగుతారు, మన రిలేటివ్స్ మనల్ని అడుగుతూ ఉంటారు, సక్సెస్ ఎప్పుడు అని. సో ఈ యొక్క ప్రెషర్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అంటే ఒకటే సిన్సియారిటీ అండి. మీకు మీరు సిన్సియర్గా ఉండండి. పేరెంట్స్కి కూడా సిన్సియర్గా మీ సిన్సియారిటీ చూపించండి. మీకు మీరు సిన్సియర్గా ఉండడం అంటే ఏంటంటే నిజంగా కష్టపడండి. అంటే కష్టపడుతున్నామన్న భ్రమలో బతకొద్దు. టీ స్టాల్ దగ్గర కొంత టైం వేస్ట్ చేయడం, ఫ్రెండ్స్తో కాల వ్యవధి చేయడం, ఆ విధంగా కాకుండా టెస్ట్ సిరీస్ రాయండి. వచ్చిన మార్కులు మీ పేరెంట్స్కి ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ పంపిస్తూ ఉండండి. దేర్ బై మీ కష్టం, మీరు నిజంగా ఎంత కష్టపడుతున్నారనేది మీ పేరెంట్స్కి తెలుస్తుంది. ఎప్పుడైతే మీ కష్టం వాళ్ళకి తెలుస్తుందో అప్పుడు మీ మీద వాళ్ళు ఒత్తిడి తీరు. ఎందుకు? మీ యొక్క రియాలిటీ తెలుసు కాబట్టి. ఎప్పుడు ఒత్తిడి ఫీల్ అవుతారు అంటే మీరు ఎప్పుడైతే మీకు మీరు అబద్ధం ఆడుకుంటున్నారో, మీ పేరెంట్స్కి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన మీద ప్రెషర్ అనేది వస్తుంది. సో please be sincere to yourself and show some sincerity towards your parents also. Thank you so much. Please do subscribe to Eptoమైఎస్.